మొన్న రైతులు ఇప్పుడు దళితుల ఉచిత విద్యుత్ సౌకర్యం తొలగించడానికి ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. కొన్నేళ్లుగా వాడుకుంటున్న ఉచిత విద్యుత్కు సంబంధించిన బిల్లులను కట్టాలంటూ ఆదేశాలు ఇస్తోంది. దళితులైతే రుజువులు చూపించాలని చెబుతోంది. ఉచిత విద్యుత్ కావాలంటే దళితులు కుల ధ్రువీకరణ పత్రాలను చూపించుకుంటే కరెంట్ కట్ చేస్తామని ఏపీలోని విద్యుత్ శాఖ అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. వేలల్లో ఇస్తున్న బిల్లులను చూసి నిరుపేద దళితులు బెంబేలెత్తుతున్నారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన దళితులకు ఉచిత విద్యుత్ పథకం ఆ తర్వాత 2013లో 1,00,000 ఆంక్షలతో చట్టబద్ధం చేశారు. 50 యూనిట్లు దాటినా మొత్తం బిల్లు చెల్లించాలని షరతులు పెట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే దళితులకు ఉచిత విద్యుత్పై దృష్టి పెట్టి వారి కుల ధృవీకరణ పత్రాల ఆధారంగా లెక్కలు తీయని ప్రభుత్వ పాలకులు అధికారులను ఆదేశించారు. సర్టిఫికెట్ ఇవ్వని వారిని బకాయిదారులుగా అధికారులు తేల్చారు.